ముందు చెప్పుకోవాలని నేను వచ్చాను. మరి నా భర్త అండి బాలయ్య మరి ఆదివాసీ ట్రైబ్లో మరి సేరి ఒక లీడర్గా పనిచేస్తున్నాడు. చేస్తూ మరి అలా ఇప్పుడు సంవత్సరం అయిందండి. మేము అంటే నా యొక్క మరి యజమానుడు తెచ్చే డబ్బు నాకే చెప్పాడు. తెచ్చి పెట్టేశాడు. పెట్టి బాగానే వస్తున్నది. ఇంత మంచి ఆదాయం మనం పోగొట్టకూడదని అలాగా పెట్టిస్తూ మాకు తెలియకుండా తెచ్చి పెట్టేసినాడండి. పెట్టేస్తే మరి పెట్టించి మళ్ళీ ఆఫీసు లేదు. మరి ఇంకా మరి ఆదివాసీ ట్రైబ్ పెట్టుకుని ఒక ఆఫీస్ నిర్మించుకోవాలని మరి తలంచిన మరి సార్ పడాలి చెప్పినప్పుడు మా వాడికి ఎంతో సంతోషం పడిపోయి ఎంతో ఆ పని మరి ఇల్లు కట్టడానికంటే మరి ఉదయం 4 గంటలకు నిలిచి నిజంగా కేరీస్ కట్టుకొని మేము వచ్చి మరి ఎంతో భార్య భర్తల మీ లైఫ్ మండు టెంటలో కష్టపడి సరిగా మరి ఉదయం వచ్చిన వారం రాత్రి 10 గంటలకు మళ్ళీ మేము ఇంటికి చేరేవారము. అటువంటి శ్రమ మేము పడి నిజంగా మనకి ఇది మంచిది, ఇంత మంచి ఆదాయం వస్తున్నది కదా, మనకు మంచిది. మన రేపొద్దున మన పిల్లలకి ఇంకా భవిష్యత్తులో పంటలు పండమని ఏదించడం పిల్లలది మంచిది అనేసి మేమంతా కూడా నమ్మేసామండి. నమ్మేసి మరి ఎంతో మా యొక్క ఇంటి ఆదాయం అంతా అమ్ముకొని పరిస్థితి పెట్టడం జరిగింది. మరి 10వ నెలలో అంతే నా యొక్క పుస్తల తాడండి, అలాగే నా కోడలది పుస్తల తాడు, మా పాప సైని చెవుల్లోని ఉంగరాలన్నీ మరి వైజాగ్ మోసి బ్యాంకులో వేసి పెట్టేసింది. అమ్మ మంచిది కదా ఇలాంటి పెట్టుకుంటే 6 నెలలకెళ్ళి మన డబ్బు మనకు వచ్చేస్తుందని చెప్తున్నాడు కదా. 6 నెలలు అయితే మనకి పిరిగా వస్తుంది. దాని ద్వారా మనం బ్రతకవచ్చు అనేసి మా పాప వైజాగ్లో మోసి మరి బ్యాంకులో పెట్టేసిందండి. ఇప్పుడు ఒక్క తిప్పు ఇవ్వడం లేదండి. ఎంతో వడ్డీ పెరిగిపోతుందని మా చింత. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారం చేతులు లేకుండా బ్యాంకులో పెట్టడం జరిగిందండి. మరి ప్రతి దానికి పడాలకు అడిగినప్పుడు చాలా మరి కూడా వాళ్ళు మరి ఇస్తానంటున్నాను ఎందుకు నా మీద ఇంతగా రెచ్చుతున్నామని మరి చెప్పడం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న 10 మంది లీడర్లు ఎవరు మా భర్త మీద సహకారం చేయట్లేదండి. మరి ఇంతవరకు ఇలా జరిగిన